మీకు చిత్తశుద్ధి ఉంటే, మీలో నిజాయితీ ఉంటే వెంటనే బిల్లు పాస్ చేయించడం కోసం ప్రయత్నం చేయాలా. ఎట్లాగైతే తమిళనాడు రాష్ట్రంలో 9th షెడ్యూల్లో మార్పులు చేయించి రాజ్యాంగ సవరణ చేయించి 69% రిజర్వేషన్ అక్కడ ఇవ్వడం జరుగుతుందో అదే పద్ధతిలో అన్ని ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో కలిసి రావాలా. జాతీయ లెవెల్లో వాళ్ళ పార్టీలను ఒత్తిడి తీసుకురావాలా. బలహీన వర్గాల పట్ల వాళ్ళ చిత్తశుద్ధిని చాటుకోవాలా. కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలా, బలహీన వర్గాలతో కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, బంద్ ఏదైతే ఉందో బంద్కు అన్ని వర్గాల వాళ్ళు మద్దతు చేయాలని, ఈ వ్యాపార వాణిజ్య వర్గాల వాళ్ళు కూడా మద్దతు చేసి స్వచ్ఛందంగా బలహీన వర్గాల వాటా కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో తాము కూడా తమ వంతు మరి మద్దతు తెలియజేసే విధంగా ఎక్కడికక్కడ మరి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా బంద్ చేసి జనజీవనాన్ని స్తంభింపజేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెసేతర పక్షాలందరికీ కూడా తెలియజేయాలా, కేంద్ర పార్టీలకు కూడా తెలియజేయాలా. బీసీలతో పెట్టుకుంటే మాకు చావే తప్ప మరొకటి లేదనే అర్థం పోయే మెసేజ్ పోయే విధంగా, సందేశం పోయే విధంగా మరి పెద్ద ఎత్తున బంద్ను విజయవంతం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను మనవి చేస్తాము.